ఈరోజు స్వామివారికి స్వాతి నక్షత్ర యుక్త ఆరాధన పూర్తి చేసుకున్నాం. ప్రొద్దున్న మనం స్మరించుకున్నట్టుగా ఈరోజు చాలా విశేషాలు ఉన్నాయి. ఈరోజు ఏకాదశిని ఎందుకు చేసుకున్నాము అనుకోవచ్చు కొంతమంది, కానీ ఒక శాస్త్రంలో ఒక విశేషం ఉన్నది. పక్షవర్ధిని మహాద్వాదశి అని సంవత్సరంలో కొన్ని ద్వాదశులు వస్తాయి. ఎప్పుడైతే ఆ ద్వాదశి వచ్చిందో ఆ రోజు వ్రతం చేయటం అనేది హరిభక్తి విలాస్ అనే ఒక శాస్త్ర గ్రంథము మనకి ఉపదేశం చేస్తుంది. కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు ఏకాదశి, దాంతోపాటు ఈరోజు ధనుర్మాస ప్రారంభం. సమయం ఎంత అయింది? 10:43, 11:12, ఇంకొక 2 hours 15 minutes, 1 గంటకి ధను సంక్రమణం ఉన్నది. కాబట్టి అప్పుడు పాసుర నివేదన గోదాదేవి జరుగుతుంది. దాని తర్వాత ఈరోజు స్వాతి నక్షత్రం, నరసింహస్వామి వారి యొక్క నక్షత్రం స్వాతి. మనకి ఒక విశేషం చెప్తారు. ఎప్పుడైతే ఆయిస్టర్ అంటారు, ఆయిస్టర్ని తెలుగులో ఏమంటారు? ఆల్చిప్ప. అది వర్షము స్వాతి నక్షత్రం అప్పుడు ఆ వర్షపు నీటి బొట్టు కానీ ఆల్చిప్పలోకి వెళ్తే అప్పుడు ముత్యం అయ్యి బయటకు వస్తుంది. కాబట్టి ఈరోజు నరసింహస్వామి స్వాతి నక్షత్రంలో అవతరించారు. పెద్ద ముత్యము అని ఇందాక అనుకున్నట్టుగా ముత్యానికి ఒక లక్షణం ఉందండి. మీరు చూడండి, ముత్యము చూస్తే ఇప్పుడు స్వామివారి యొక్క వస్త్రములలో ఎన్నో ముత్యాలు పొదిగి ఉన్నాయి. ముత్యము చాలా నిర్మలమైనది, చాలా తెల్లటి స్వభావం కలిగినది. మీరు చూసారనుకోండి, ఎవరికైనా మానసికమైన ఇబ్బందులు ఉంటే ముత్యం పెట్టుకోండి అని అంటారు. ఆ ముత్యము చంద్రుడు మనస్సుకి సంబంధించిన వారనమాట. నరసింహస్వామి మన మనస్సుని మార్చి భగవంతుడి వైపు మనం ఏదైతే భక్తి మార్గంలో నడవాలనుకుంటున్నామో దాంట్లో నుంచి వచ్చే ఇబ్బందులు ఏవైనా ధార్మికమైన జీవనంలో ఉంటే అవన్నీ నరసింహస్వామి తీసేస్తారట. కాబట్టి అటువంటి విశేషమైన ఆరాధన ఈరోజు తనుజ మాతజీ వాళ్ళ ఇంట్లో మనం చేసుకోవటం జరిగింది. వారు ఎంతో చక్కగా భక్తి మార్గంలో భగవంతుడి యొక్క సేవ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మీరు వారి పూజా మందిరాన్ని చూస్తే తెలుస్తుంది ఎంత చక్కగా శ్రీ విగ్రహ సేవ చేస్తున్నారు. గృహస్థాశ్రమం యొక్క చక్కటి విధానం ఏమిటి అంటే అందరూ కలిసి భగవంతుడి యొక్క సేవ చేసుకోవటం. ఇది గృహస్థాశ్రమం యొక్క ముఖ్య కర్తవ్యం, ముక్త ప్రయోజనం కూడా. అయితే వారు అంత చక్కగా దాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. భగవత్ సేవలో నిరంతరం సాధన చేస్తూ వారికి ఎంత వీలైతే అంత భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఉంటారు. అలానే ఈరోజు వారి ఇంట్లో ధనుర్మాస సందర్భంగా జరిగిన ఈ స్వాతి నక్షత్ర ఆరాధనలో భగవంతుడికి ముత్తంగి వారు సమర్పణ చేశారనమాట. స్వామి ఎంతో వైభవంగా ఉన్నారు. ఇంకా 2 విషయాలు మిస్ అవుతున్నాయి. కిరీటాల వారు భగవంతుడికి నామాలు పెట్టేశారనమాట. కాబట్టి ఆ కిరీట వాళ్ళని పట్టుకొని చాలా మంచి కిరీటాలు చేయించారు. మేబీ వైకుంఠ ఏకాదశికి ఆదిలాబాద్లో కూడా స్వామికి ఈ ఆరాధన, మళ్ళీ విశేషమైన ఆరాధన జరుగుతుంది. దాని తర్వాత ఆ కిరీటాలు సమర్పణ చేస్తాం. మీ ఇక్కడ పాల్గొన్న భక్తులందరూ, యూట్యూబ్లో జూమ్లో చూస్తున్న భక్తులందరికీ ఆ నరసింహస్వామి వారి యొక్క విశేష అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు ధనుర్మాస వ్రతం ప్రారంభం కూడా. ఈరోజు ప్రొద్దునపూట మన జప సత్సంగంలో ఈ విషయాన్ని చెప్తున్నాం. ప్రతిరోజు 7:30కి మనకి చక్కటి ధనుర్మాస సంయుక్తంగా తిరుపావై ప్రవచనాలు ఉన్నాయి. అందులో ఈ రోజే మనం స్మరిస్తూ ఉన్నాం అన్నమాట. ఎలా గోదాదేవి ప్రతి ఒక్కరిని వ్రతం చేయడానికి పిలిచింది. గోదాదేవి వ్రతం చేయడానికి పిలిచినప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అడగలేదు. గోదాదేవి ఎవరెవరికి కృష్ణుడిని చేరాలని ఉందో మీరందరు రండి అని చెప్పింది. ఎవరెవరికి కృష్ణుడు చేరాలని ఉన్నది, ఇది ఒక్కటే ఒక అర్హత భగవంతుని చేరుకోవడం. ఏంటి అర్హత? నాకు భగవంతుడు కావాలి, దీని తప్ప ఇంకా ఏ అర్హత మనకి అవసరం లేదు. అది కూడా ఇంకొక విశేషము, మార్గశీర్ష మాసములో ఎందుకు చేస్తానన్నది గోదాదేవి అంటే, మాసానాం మార్గశీర్షోహం, భగవంతుడు చెప్పిన మాసం, తానై ఉన్న మాసం మార్గశీర్ష మాసం. ఇంకొక విశేషం ఏంటి అంటే, ఈరోజు ప్రొద్దున చెప్పినట్టు వాళ్ళు ఎన్నో అలంకరణలు వేసుకొని, నగలు వేసుకొని స్నానానికి వెళ్తున్నారు. నగలు వేసుకొని స్నానానికి వెళ్తారండి ఎవరైనా? అంటే విశేషమైన ఆభరణాలు వేసుకొని మరి స్నానానికి వెళ్తున్నారు. ఏంటి ఆ విశేషమైన ఆభరణాలు? భాగవతం మనకు చెప్తుంది. తితీక్షవ కారుణిక సుహృద సర్వదేహిన అజాత శాతవ శాంత సాధవ సాధుభూషణ. మనకి ప్రతి ఒక్క మనిషికి
ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మాకు కృష్ణుడి యొక్క కృప కావాలి, మేము ధార్మికమైన మార్గంలో మా జీవితాన్ని నడపాలనుకుంటున్నాం అనే వాళ్ళు ఎంతమంది చేయొద్దని చూద్దాం ఒకసారి. అందరూ. అయితే మనందరికి కావాల్సిన ఆభరణాలు ఇవి లలితా జ్యువెలరీలో దొరకవన్నమాట. ఇవి మనమే తయారు చేయించుకొని వేసుకోవాలి. ఏంటి ఆభరణాలట అంటే ఫస్ట్ తితీక్షవ అంటే ఓపిక ఉండటం. భగవంతుని చేరుకోవటము అంటే కేవలం ఏదో రోజు అగరబత్తులు తిప్పేసి ఆరతులు తిప్పేసి భగవంతుని చేరుకోవటమా అంటే అది ఒక సాధనము మనల్ని మనం మార్చుకోవడానికి. కానీ ఫస్ట్ క్వాలిటీ లక్షణం మనకు ఉండాల్సింది తితీక్షవ ఓపిక. దేని నుంచి మనం ఓపిక పట్టాలి అంటే మన చెడు ఆలోచనల నుంచి, చెడు కోరికల నుంచి, చెడు చెయ్యాలి లేదా తప్పు చెయ్యాలి పాప ప్రవృత్తి నుంచి మనం ఓపికతో ఉండాలి. మన మనసు అడగంగానే వెంటనే చేసేయకూడదు, చాలా జాగ్రత్తగా ఓపికతో ఉండాలి. ఇంకొకటి ఓపిక జనాల మధ్యలో ఓపికతో ఉండాలి. ఇప్పుడు చూడండి, అందరూ మనం అనుకున్న విధానంగా నడుచుకోరండి ఈ ప్రపంచంలో. ఒకళ్ళు మనం ఏమంటారు తెలుగులో ఎడ్డమంటే తెడ్డమంటారు అంటే అలానే ఉంటారు మొత్తం ప్రపంచం అంతా. కాబట్టి మనం ఓపిక నేర్చుకోవాలి, కొద్దిగా సహనంతో ఉండాలి. ఒకటి మొట్టమొదటి లక్షణం తితీక్షవ. కారుణిక కృపతో ఉండాలి. ప్రతి జీవరాశి పట్ల కృపతో ఉండాలి. ఏ ప్రాణిని మనం హింస పెట్టకుండా ఉండాలి. ప్రాణి అంటే మనుషుడు కూడా ప్రాణులే కదండి. కాబట్టి మనిషిని కూడా ప్రత్యేకంగా మీకు ఒక విషయం చెప్తాను, మన అందరితో బాగుండొచ్చు, ఇంట్లో వాళ్ళతో బాగుండటం అన్నిటికంటే డిఫికల్ట్. బయటికి వెళ్ళాం అనుకోండి, అసలు వీరు రామచంద్రుడు అండి, అసలు ఇలా అండి అలా అండి అనొచ్చు. కానీ ఇంట్లో ఉండేవాడికి తెలుస్తుంది రావణాసురుడా రామచంద్రుడా అని. కాబట్టి ఇంట్లో ఉండే వాళ్ళకి విశేషంగా మనం కృపతో ఉండాలి. బయట వాళ్ళందరితో మనం కృపతో ఉంటాం, చాలా బాగుంటాం. కానీ ఇంట్లో వాళ్ళతో, మనకి తెలిసిన వాళ్ళతో, మనకి అన్నిటికంటే ఇబ్బందికరమైన విషయం ఏంటో తెలుసా అండి? వాడు ఏంటో మనకి తెలిసినప్పుడు బాగుండటం చాలా కష్టం, అవునా కాదా? ఇప్పుడు బయట వాళ్ళు అనుకోండి, 2 నిమిషాలు హరే కృష్ణ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ యానివర్సరీ, హాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. కాబట్టి వాడితో బాగుండటం ఏముందండి. కానీ మనం ఎవరితో ఉంటామో వాళ్ళతోటి స్వాభావికంగా దోషములు అనేవి తెలుస్తూ ఉంటాయి. అలా తెలిసినా సరే వాళ్ళతో కృపతో ఉండటం, వారికి ఒక ఛాన్స్ ఇచ్చుకుంటాం మారడానికి. తప్పులు చేస్తే వాడు మనిషి కాదు అని మనం అనలేమండి. మనిషి అంటేనే తప్పులు చేసేవాడు. తప్పులు చేసినప్పుడు ఆ తప్పుల్ని సరిదిద్ది కొద్దిగా ఓర్పుతో, కృపతో, క్షమాపణతో ఒక ఛాన్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళేటట్టుగా మనం చూసుకునే కర్తవ్యము మనతో ఉన్నది. అది భగవంతుడికి ఇష్టం కాబట్టి మనం అలా ఉండాలి. తితీక్షవ కారుణిక సుహృద సర్వదేహిన అన్ని జీవరాశుల పట్ల సుహృద భావనతో ఉండటం. ఏ జీవరాశి కూడా కష్టపడకుండా మన జీవనాన్ని. ఈరోజు మనం చూస్తాం చాలా జీవులని. మొన్న మేము విజయవాడలో ఉన్నాం అన్నమాట. అది ఆదివారం, మనకి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వెళ్తున్నా. ఎన్నో జీవుల్ని చంపేసి ఇలా ఏలాడదీసి అక్కడ ఉన్నది స్వామి యొక్క ఆలయానికి వెళ్తున్న దారులు. కనీసం నేను 20-30 మేకల్ని ఇలా ఏలాడదీసింది. నాకు ఇంత బాధ వేసింది. స్వామి యొక్క క్షేత్రం ఇది, స్వామికి జీవహింస అనేది అసలు నచ్చదన్నమాట. సుహృద్ అన్ని జీవరాశుల పట్ల చాలా ప్రేమతో ఉండటం అన్నమాట. సుహృద సర్వదేహిన అజాత శాతవ శాంత, చాలా శాంతితో ఉండటం. ఇప్పుడు జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి, కష్టాలకి మనం రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వాలి. చాలాసార్లు మనం రియాక్ట్ అయిపోతూ ఉంటాం వ్యక్తుల పట్ల, సిచ్యువేషన్స్ పట్ల. కోపం వచ్చేసింది, బాధ వచ్చేసింది, వెంటనే దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాం. కానీ మన కోపము, బాధ వీటన్నిటిని కంట్రోల్ చేసుకొని ఆ సమయానికి తగ్గట్టుగా మనం ఏమి మాట్లాడితే అది బాగవుతుంది. దాన్ని రెస్పాన్స్ అంటారు. రియాక్ట్ అయ్యామనుకోండి ఇంకా సిచ్యువేషన్ పాడైపోతుంది. అని రియాక్ట్ అవ్వకూడదు, రెస్పాండ్ అవ్వాలి. తర్వాత సుహృద సర్వదేహినం అజాత శాంతవ శాంత, ఎవ్వరూ శత్రువులు ఉండకూడదు. మా గురువు గారు ఒకసారి మేము వారితో పాటు ప్రయాణం చేస్తుంటే ఎవరో ఏదో శత్రుత్వం గురించి మాట్లాడుతున్నారనమాట. అప్పుడు మా గురువు గారు అన్నారు, నాకు జీవితంలో ఐ డోంట్ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్ ఎనిమీ ఈజ్ అని అన్నారు. నాకు శత్రువు అంటే అర్థం తెలియదు నా జీవితంలో అన్నారు. కాబట్టి అలా ఉండగలిగితే, శత్రుత్వము లేని మనసు మనకుంటే ఆ శత్రుత్వము లేని మనసులోనే భగవంతుడు ఉంటాడు.
లేకపోతే వీడు నా శత్రువు, వాడు ఇలా చేశాడు, వీడు నాకు అలా చేశాడు అనే భావనలు మనసులో ఉన్నాయనుకోండి, అక్కడ నరసింహుడిని మనం ఉంచుకోలేమన్నమాట. ఇలాంటి ఆభరణాలు ఎల్లప్పుడూ కలగాలి మనకి. ఇప్పుడు మీరు ధనుర్మాసంలో పెట్టుకుంటామండి ఆభరణాలు, తర్వాత తీసేస్తా ఉన్నారనుకోండి, కృష్ణుడు ధనుర్మాసం అయ్యాక వస్తే ఏం చేస్తారు అప్పుడు? ఏ కృష్ణ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రా, ఇప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయకంటారా? మనం అనలేం కదండి. భగవంతుడు పాపం అందరికీ కృపిస్తూ ఒక్కొక్క లైన్ లో ఒక్కొక్క విల్లాలో ఉండే వాళ్ళని పలకరిస్తూ మన దగ్గరకు వచ్చేంత లోపల మీరు ఈ ఆభరణాలన్నీ తీసి పక్కన పెట్టేసి ధనుర్మాసం అయిపోయింది కదా ఇంకా నాకు ఇష్టం అంటే నేను ఉన్నానన్నాను అనుకోండి, ఇప్పుడు సారీ సార్ కృష్ణ డోంట్ కమ్, ప్లీజ్ కమ్ నెక్స్ట్ వీక్ అని చెప్పలేం మనం. కాబట్టి ఎల్లప్పుడు, అందుకే గోపికలు స్నానం చేయడానికి వెళ్తున్నప్పుడు కూడా ఈ ఆభరణాలు ఎల్లప్పుడూ 24 గంటలు 365 రోజులు మనకి ఈ లక్షణములు ఉండాలి. గర్వము, ద్వేషము, ఈర్ష, అసూయ ఇవి ఎప్పుడున్నా భగవంతుడు మన దగ్గరికి రారు. టచ్ మీ నాట్